హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి పట్టు చీరలు ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా హ్యాంగర్‌కి తగిలిచ్చేసి బీరువాలో పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టినప్పుడు కొన్ని రోజులకి వాటికి దుమ్ము పట్టి పాడైపోతూ ఉంటాయి. మళ్ళీ డ్రై క్లీనింగ్‌కి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా వీటిని స్టోర్ చేసుకోండి. ఎలాంటి దుమ్ము పట్టకుండా పాడవకుండా ఉంటాయి. మనందరి ఇంట్లో ఏదో ఒక పాత బనీన్స్ కానీ ఉంటాయి కదండీ! వాటిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ఇలాంటి బనీలను తీసుకొని ఇలా హ్యాంగర్‌కి నేను చూపించిన విధంగా శారీస్‌కి కవర్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా శారీస్‌ని ఇలా టీ షర్ట్‌తో కవర్ చేసుకొని బీరువాలో స్టోర్ చేసుకుంటే ఎలాంటి దుమ్ము పట్టకుండా శారీస్ తొందరగా పాడవకుండా ఉంటాయి. అస్తమానం డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం శారీస్‌ని చాలా రోజుల వరకు దుమ్ము పట్టకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అయిపోయిన పర్ఫ్యూమ్ బాటిల్స్‌ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన పర్ఫ్యూమ్ బాటిల్‌ని తీసుకొని వాటి క్యాప్‌ని తీసేసి వీటిలో ఇంకా ఎంతో కొంత పర్ఫ్యూమ్ మిగిలి ఉంటుంది. వీటిని పడేయకుండా ఇలా మన ఫోల్డ్ చేసిన బట్టల మధ్య ఈ విధంగా పెట్టుకుంటే వాటిలోని పర్ఫ్యూమ్ స్మెల్ అంతా మన బట్టలకి పడుతుంది. కాబట్టి ఇలాంటి బాటిల్స్‌ని పడేయకుండా మనం ఈ విధంగా బట్టల మధ్య పెట్టుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఇంట్లో నైఫ్‌లకి ఒక్కోసారి షార్ప్‌నెస్ పోతూ ఉంటాయి. వాటిని షార్ప్‌నెస్ చేసుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. బయట షార్ప్‌నెస్ చేయించుకోవాలని అనుకుంటాము. అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే వీటికి తిరిగి షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. మనందరి ఇంట్లో ఇలాంటి మగ్స్ కానీ, టీ కప్స్ కానీ ఉంటాయి కదండీ! అలాంటి పింగాణి కప్స్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా నైఫ్‌ని ఈ విధంగా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల వాటికి పోయిన షార్ప్‌నెస్ తిరిగి వస్తుంది. మనం మళ్ళీ బయట చేయించుకోవాల్సిన అవసరము ఉండదు. ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే నైఫ్‌లకి తిరిగి షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా మన సిజర్స్‌ని కూడా తిరిగి షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం పూల మొక్కల నుంచి పూలు తెంపేసి డైరెక్ట్‌గా దేవుడి పటాల దగ్గర పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయడం వల్ల సాయంత్రం కల్లా అవి వడలిపోయి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా పెట్టండి. ఏదైనా ఒక చిన్న గ్లాస్‌లో నీళ్లు తీసుకొని ఆ గ్లాస్‌లో పూలని ఇలా కాడలతో తెంపి ఇలా నీటిలో పెట్టుకోండి. ఇలా నీటిలో పెట్టడం వల్ల పూలు వారం రోజులైనా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకసారి ఈ చిట్కాని ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మనం మార్కెట్ నుంచి మునక్కాయలను కొని తెచ్చుకున్నప్పుడు వాటిని చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంచుకోవాలి అంటే ఈ చిట్కాని ట్రై చేయండి. మునక్కాయలను తెచ్చుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలో అలా సైజ్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాని తీసుకోండి. ఆ డబ్బాలో టిష్యూ పేపర్‌ని కానీ, న్యూస్ పేపర్‌ని కానీ వేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మునక్కాయలన్నిటిని ఈ బాక్స్‌లో వేసుకోండి. తర్వాత దానిపై నుండి టిష్యూ పేపర్‌ని కానీ, న్యూస్ పేపర్‌ని కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ డబ్బాని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మునక్కాయలు వారం రోజులైనా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ రుబ్బిన తర్వాత రాత్రంతా బయట పెట్టేస్తూ ఉంటాము పులియడానికి. అలా పెట్టినప్పుడు ఎండాకాలంలో ఒక్కోసారి పిండి బాగా పులిసి కింద కారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. గిన్నె కింద ఏదైనా వెడల్పాటి ప్లేట్‌ని పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే పిండి ఎక్కువగా పులిసినా అది కారి గిన్నెలో పడుతుంది. ఆ పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరము ఉండదు.
మనం ఏ కాలంలో పెరుగు తోడేసినా పెరుగు గడ్డలాగా రావాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా పెరుగును తోడేసుకోండి. పెరుగు గడ్డలాగా వస్తుంది. పాలను కాచి చల్లార్చిన తర్వాత ఈ విధంగా ఏదైనా మూత గట్టిగా ఉన్న టిఫిన్ బాక్స్లో పోసుకోండి. ఇలా గట్టిగా ఉన్న టిఫిన్ బాక్స్లో పోసుకుంటే మూత గట్టిగా ఉండి గాలి లోపలికి పోకుండా ఉంటుంది. ఈ విధంగా పాలను కాచి చల్లార్చిన తర్వాత టిఫిన్ బాక్స్లో పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మనం వేలు పెట్టి చూస్తే మనకి వేడి తగలాలి, అంత వేడి ఉంటే చాలు. తర్వాత ఇందులోకి మన ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు, లేకపోతే మజ్జిగనైనా పోసుకోవచ్చు. ఇలా పెరుగును ఒక గ్లాస్లో వేసుకున్న తర్వాత బాగా గిల్లకొట్టుకోండి. ఇలా గిల్లకొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెరుగుని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోండి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి పాలన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత పైనుంచి ఏదైనా వెడల్పాటి గిన్నెను బోర్లించుకోండి. ఇలా బోర్లించుకోవడం వల్ల పెరుగు గట్టిగా తోడుకుంటుంది, తొందరగా తోడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి. గిన్నెను తీసేసి దానిపైన మూతను తీసి చూపిస్తున్నాను చూడండి. పెరుగు ఎంత గట్టిగా తోడుకుంటుందో మీరే చూస్తారు కదా. పెరుగు చాలా గట్టిగా తోడుకుంది. ఈ విధంగా మనం పెరుగుని చాలా గట్టిగా గడ్డలాగా తోడు వేసుకోవచ్చు ఈ చిట్కాతో. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో. ఈ విధంగా మనం ఏ కాలంలో అయినా పెరుగుని గట్టిగా తోడు వేసుకోవచ్చు ఈ విధంగా. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ నచ్చితే నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.